ఆస్ట్రేలియా స్టార్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఐపీఎల్ 2026 సీజన్ నుండి అనూహ్యంగా తప్పుకోవడం క్రికెట్ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ స్థాయి టీ20 స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన జంపా భారతీయ లీగ్లో తనకు దక్కుతున్న పారితోషికంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాకున్న నైపుణ్యానికి, అంతర్జాతీయ స్థాయిలో నేను సాధించిన విజయాలకు ఐపీఎల్లో లభిస్తున్న మొత్తం ఏమాత్రం సరిపోదు అని జంపా కుండబద్దలు కొట్టాడు. గత కొన్ని సీజన్లలో స్థిరమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ వేలంలో తన కనీస ధర కంటే ఆశించిన మేర బిడ్లు రాకపోవడం అతడిని నిరాశకు గురి చేసింది. ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నా ఆర్థికంగా తగిన గుర్తింపు లభించడం లేదని భావించిన జంపా ఈసారి ఐపీఎల్ వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతను పాకిస్తాన్ సూపర్ లీగ్ వైపు మొగ్గు చూపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ కు స్వస్తి పలికిన వెంటనే జంపా పిఎస్ఎల్ 2026లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాకిస్తాన్ పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటం, అలాగే అక్కడ తనకు లభించిన గౌరవం, పారితోషికం పట్ల జంపా సంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ వంటి భారీ టోర్నీని వదులుకొని పిఎస్ఎల్ కు వెళ్లడం వెనుక కేవలం డబ్బు మాత్రమే కాకుండా ఒక ఆటగాడిగా తన విలువను చాటుకోవాలనే ఉద్దేశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఒక హెచ్చరిక లాంటిదని, నాణ్యమైన విదేశీ స్పిన్నర్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే వారు ప్రత్యామ్నాయ లీగ్ల వైపు చూస్తారని ఈ ఘటన నిరూపించింది. జంపా తీసుకునే ఈ సంచలన నిర్ణయం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులో కూడా చర్చకు దారితీసింది. పిఎస్ఎల్లో జంపా రాణించడం ద్వారా తన నిర్ణయం సరైనదేనని నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.